అన్ని నామములక. మీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం, మీ ఆత్మతో మీ అగ్ని చేత నింపమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతా ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది నిజంగా సంతోషంగా ఉన్నారు, కానీ కొందరు ముఖాల్లో నాకు సంతోషం కనిపించట్లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, కమ్ బిఫోర్ హిమ్ విత్ ఎ జాయ్ఫుల్ హార్ట్స్ అని ఉంటుంది. హల్లెలూయా. అండ్ విల్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు గాడ్. కదా, దేవుని సన్నిధిలో మనం వచ్చిన ప్రతిసారి మనం సంతోషము వస్తేనే సంతోషము తిరిగి వెళ్తాం. నువ్వు బాధతో వస్తే కదా, నువ్వు స్తుతి నీ స్థితిగతులను మార్చివేస్తుంది. నీ పక్కన వారితో చెప్పండి, స్తుతి నీ స్థితిగతులను మార్చివేస్తుంది అనేసి. కదా, పౌలు శీలను ఆరాధించినప్పుడు ఏమైందండి? దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా. సో నువ్వు బైబిల్లో మొత్తం చూసినట్లయితే దేవుడు ఏమని ఉంటుందంటే, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ట్రూత్ఫుల్ వర్షిపర్స్ అని ఉంటుంది. హల్లెలూయా. నిజంగా ఆరాధికుడిగా ఉండడం గొప్ప భాగ్యం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇట్లనే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వర్షిప్ టీమ్ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నప్పుడు నేను ఇట్లా జంప్ చేసి డ్యాన్స్ చేస్తున్నాను. నేను డ్యాన్స్ చేస్తుంటే నా పక్కన ఒక ఆయన, హీ వాస్ వెరీ టాల్, ఆయన ఎట్లా 6'5" ఉన్నాడు హైట్. ఆయన నా వైపు ఇట్లా కిందకి చూసి ఏమన్నాడంటే, ఏంది బాబు నువ్వు అట్లా పిచ్చిగా గంతులు వేస్తున్నావు, నీకు పిచ్చా అని అడిగాడు. ఏమని అడిగాడు? అయితే నేను ఆయన వైపు చూసి ఏం చెప్పానంటే, అవును నాకు నా యేసై అంటే పిచ్చి అని చెప్పా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నేను దేవుడిని ఆరాధించడానికి సిగ్గుపడను. హల్లెలూయా. ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి ఆరాధించినప్పుడు నోటితో కాకుండా గుండె లోతులో నుంచి మనం దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. నేను మా సంఘంలో ఎప్పుడో కూడా చెప్తూ ఉంటా, చప్పట్లు ఈరోజు రేపు అందరు చప్పట్లు ఎట్లా కొడుతున్నారు తెలుసా? ఇట్లా కొడుతున్నారు కదా. హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా అంతే. నేను ఏమంటానంటే, చప్పట్లు కొడితే గట్టిగా కొట్టకండి, లేకపోతే కొట్టకండి. ఒకసారి వేసే గట్టిగా చప్పట్లు కొడదామా? రైట్. హల్లెలూయా చెప్తే గట్టిగా చెప్పండి, లేకపోతే చెప్పకండి. హల్లెలూయా. మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను. మనము ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉందనుకో, స్పెషల్ గెస్ట్ వస్తున్నారనుకో, ఫ్రంట్ చైర్స్ కావాలనేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి విఐపి టికెట్స్ ఉన్నాయా, ఫ్రంట్ రో టికెట్స్ ఉన్నాయా అని అడుగుతాము. కానీ సంఘంలో ముందు చైర్లు ఇంత ఖాళీ ఉన్నా మనం వెనక పోయి కూర్చుంటాం. సో ఎంతమందికి విఐపి సీట్స్ కావాలండి? దయచేసి వచ్చి ముందు చైర్స్ అన్నీ ఆక్యుపై చేసుకోండి. హల్లెలూయా. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా అందరు కూడా దయచేసి ముందు స్థలం అంతా కూడా మనం ఆక్యుపై చేసుకుందాం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మెలుచేయు దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. సంతోషం దేవుని స్తుతిద్దామా? గుండె లోతులో నుంచి మనం దేవుణ్ణి ఆరాధిద్దామా? హల్లెలూయా.
bless your name, Jesus. There is none like you, Lord. కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాశీ కరుణతో నీకు వందనాలు దేవా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. హల్లెలూయా. దేవుడు బలమైన సన్నిధి మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఇదే స్థలములో అన్న కలైమని బ్రదర్ మీటింగ్ ఏ ఇయర్లో జరిగింది అన్నది? 2010లో ఇక్కడ నేను ఒక మీటింగ్ రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రవర్త వచ్చాడు, బ్రదర్ కలైమని అని. సో కలైమని బ్రదర్ నాకు ప్రేయర్ చేసేటప్పుడు ఏం చెప్పాడనంటే, నాకు ఎందుకో తెలియదు కానీ దేవుడు నిన్ను అమెరికా ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ బలంగా వాడుకుంటాడని ఆ రోజు ప్రవచనం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. సో ఆ ప్రవచనాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడం జరిగింది. సో దేవుడు అదే విధంగా నన్ను అమెరికా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నేను పాస్టర్గా పరిచర్య జరగడం జరుగుతుంది. హల్లెలూయా. So I strongly believe that it's God's plan to glorify His mighty name. Hallelujah. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని మనం come with an expectations. Hallelujah. I don't want to take much time, but I want to share my testimony just 2 lines లో. నేను దేవునిలో రాకముందుకు I come from Hindu background. 45 times సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను. 45 times. ఒకసారి నేను బేగన్ స్ప్రే తాగినా, సో నేను హాస్పిటల్ లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉండే, కోమలో ఉండే, చనిపోవడం జరిగింది. కానీ దేవుడు మళ్ళీ నన్ను తిరిగి లేపాడు. హల్లెలూయా. అసలు మేము ఉండే ప్లేస్లో నుంచి ఆ ప్లేస్ దాటి నేను బయటికి వెళ్తానా లేదో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు అనేక దేశాలు తీసుకెళ్ళాడు. అది కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. నువ్వు దేవుని ఎంత ఘనపరుస్తావో దేవుడు నిన్ను అంత గొప్ప సాక్ష్యాన్ని మీకు ఇస్తారు. హల్లెలూయా. దయచేసి స్తుతి ఆరాధన ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో మీరు గుండె లోతుల నుంచి దేవుణ్ణి ఆరాధించండి. మళ్ళీ చెప్తున్న, స్తుతి నీ స్థితి గతిలని మార్చి వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చెప్పా హల్లెలూయా. చెప్తే గట్టిగా చెప్పండి, లేకపోతే చెప్పకండి. హల్లెలూయా. పదే 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 నేను ఎందుకు ఇన్నిసార్లు మీతో మాట్లాడడం జరుగుతుంది అని అంటే, we are not here to entertain people, we are not here to perform. హల్లెలూయా. మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చే దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. స్థిరపరచువాడవు,
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చెప్తామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అవును దేవా, నీకు వందనాలు దేవా. అందరూ చప్పట్లు కొడుతూ సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. చెప్తామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమేనైనా. యేసయ్యా, అవును దేవా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అవును దేవా, నీకు వందనాలు దేవా. అవును దేవా, మా స్థితిగతులు మార్చే దేవుడవు నీవునైనా యేసయ్యా. ఇదిగో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని స్తుతించినప్పుడు నీకున్న బంధకాలు ప్రతిదీ దేవుడు తెగొడతాడనని ఆత్మతో సత్యముతో మనము దేవుని ఆరాధిద్దామా. గుండె లోతులో నుంచి మనం దేవుని ఆరాధిద్దాము. అవును దేవా,
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే మాకు చాలు దేవా, అపవాది తలచిన కీడులన్నీ అందరూ స్వరాలెత్తి శబ్దమా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా నామములో శక్తి ఉన్నది. There is freedom in His name. There is salvation in His name. Oh, we give you glory, Lord Jesus. యేసయ్యా నా దేవా, యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరం స్వరాలెత్తి యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. అవును దేవా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లి విరిచిన తండ్రి మర్చిన కానీ దేవుడు ఎన్నడు మరువడు. హల్లెలూయా. ఇదిగో నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం చేసిన దేవుడు. అవును దేవా, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, నీ జాలి ఎంతో ఉన్నతము నాయన యేసయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. ఏమి ఇవ్వగలము నాయన నీ లేని ప్రేమకు ప్రభువా. ఇదిగో ప్రభు మా కొరకు నాయన నీవు ముద్దలా నలిగిపోయావు నాయన యేసయ్యా. నీ ప్రేమని బట్టి వందనాలు నాయన యేసయ్యా. సంతోషం చెప్పండి కూడా మా యేసయ్యకి. హల్లెలూయా యేసయ్యా. అవును దేవా, నీవు మా తోడుంటే మాకు చాలు నాయనా యేసయ్యా. మాకు దిగులే లేదు నాయనా యేసయ్యా. నీవు మా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మరోసారి చెప్తామా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు, నీకు వందనాలు దేవా. నాకు భయమేలా నా
యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ గట్టిగా యేసయ్యా నీకే స్తోత్రము దేవా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి శబ్దం తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం. ఉత్సాహం తప్పని కలిసి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు, నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. దేవా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. Father Lord, we give you glory, oh God. Oh, we love you, Jesus. We bless your name, oh God. వ్యాధులలో బాధలలో పూర్ణనిచ్చావు, రక్షణలో సంరక్షణలో ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో పూర్ణనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన నా దేవా. చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నాదంటూ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అవును దేవా శబ్దమాత్రతో సత్యముతో నీదే నీదే నా బ్రతుకంతా నీదే, నా జీవితం అంతా నీదే నీదే, బ్రతుకంతా దేవా నీదే నీదే, బ్రతుకంతా నీదే నీదే నీదే. శబ్దం నాదంటూ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుక
నీవే లేకుండా నీవే లేకుండా అవును దేవా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే శుద్ధ రాజాని. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే నీవే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. శబ్దం గుండె లోతులో నుంచి రాజా నీ మనసారా. శబ్దం నేను ఉండలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా అయ్యా, నీవే లేకుండా ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు ఊపిరాగే వరకు దేవా నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో విశ్వానికి కర్త నీవే గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అవును దేవా, నిన్ను మించిన దేవుడు లేడు నాయనా. దేవుడే లేడయ్యా. అందరం చేతులు పైకెత్తి ఉంచుదామా? ప్రతి ఒక్కరు కూడా దేవుడు బలమైన సన్నిధి మన మధ్యలో ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి దేవుని వైపు చూద్దామా? ఆ శిలువ వైపు మనం చూద్దామా? ఆ కొరడాల దెబ్బల వైపు మనం చూద్దామా? ఆ నలిగిపోయిన శరీరాన్ని మనం చూద్దామా? నీ కొరకు ఆయన ఏమి చేసి ఉన్నాడో మనం ఒక్కసారి చూద్దామా? ఎటువంటి జీవితం మనం జీవిస్తాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? ఎటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం మనల్ని మనం పరీక్షించుకుందామా? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరని. The Bible says, blessed are the pure in heart, for they shall see God. మన హృదయాలను మనం పరీక్షించుకుందామండి. ఎటువంటి జీవితం మనం, ఎటువంటి సావాసం మనం కలిగి ఉన్నాం దేవునితో అని. అందరం ఎవరు కూడా కళ్ళు తెరవద్దండి, అందరం కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దామా? అవును దేవా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రమునైనా యేసయ్యా. ఏ అర్హత లేకుండా నాయనా ప్రభువా మమ్మల్ని ప్రేమించి నాయనా ప్రభువా ఈ ప్రాణం పెట్టి ఉన్నావు నాయనా, నీకు వందనాలు దేవా. ఏమి ఇవ్వగలము నాయనా నీ ఎనలేని ప్రేమకు నాయనా మా హృదయాలని అర్పిస్తున్నాము దేవా నీకు. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం
నీ కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే చదువు కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అవును దేవా అవును ప్రభువా లోకము నన్ను అసహించుకున్నానైనా యేసయ్యా అల్లరి ధనముతో నా చుట్టూ చూడనైనా యేసయ్యా నువ్వు ఎంతో ప్రేమించిన ఆయన నీ ప్రాణం ఇచ్చిన ఆయన నన్ను చేరదీసిన దేవుడు నువ్వు యేసయ్యా గొప్ప దేవా నీకు వందనాలు దేవా మా హృదయాలను నీకు అర్పిస్తున్నాము నాయనా యేసయ్యా విరిగి కలిగిన హృదయాలతో నీ అందు వస్తున్నాము నాయనా యేసయ్యా మమ్మల్ని ముట్టనినైనా నీ శక్తితోనైనా నీ బలముతోనైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయనా యేసయ్యా నీకు వందనాలు దేవా లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా శతస్వరలది ఇంతగా నన్ను యేసయ్యా హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు అందరూ స్వరాలు శబ్దమ కృపయే కృపయే అవును దేవా కేవలం నీ కృపనయ్యా కేవలం నీ కృపయే దేవా నేను బ్రతికి ఉన్నానంటనైనా కేవలం నీ కృప దేవా నీకు మహిమకరంగా లేని జీవితాలు మాకు వద్దునైనా యేసయ్యా నీ హృదయానుసారుడుగా మమ్మల్ని చేర్చుకోండి దేవా కృపయే అవును దేవా కృపయే ఉన్నాను నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే అందరు కూడా నోరు విప్పి దేవునితో మాట్లాడదామా ఇదిగో నీ హృదయం అంతా తెరిచి దేవునితో మాట్లాడదామా అవును దేవా దేవా ఏమి ఇవ్వగలమునైనా నీకు దేవా ఏమి ఇవ్వగలమునైనా నీ ప్రేమకు నైనా యేసయ్యా ముట్టండి నైనా మమ్మల్ని దేవా ముట్టండి నైనా యేసయ్యా నీకు సాక్షులుగా మమ్మల్ని ఉంచండి దేవా యేసయ్యా నీ వాక్యానుసారంగా నడుచుటకు మాకు కృపని దయచేయండి నైనా యేసయ్యా శ్రమలు శోధనలు నన్నావరింపగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే శ్రమలు శోధనలు నన్నావరించగా అన్యాయము చేయనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ
పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. చెప్తాం, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. చేతులు పైకెత్తి అందరం కలిసి స్వరాలెత్తి, నీ కృపయేనైనా, నీ కృపయే దేవా, నీ కృపయే. ఎందుకు పనికిరాని వాళ్ళమునైనా యేసయ్యా, ఇదిగో ప్రభువా నీ కృపని మాకు ఇచ్చినైనా, నీ కుమారునిగా నీ కుమార్తెగా నన్ను చేసుకున్నందుకు వందనాలు దేవా. కృపయే చెప్తాం, కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే చెప్తాం, కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. అందరం స్వరాలెత్తి కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే దేవా. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చిత్తం కృపయే 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 నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చిత్తం కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానో నీ కృపయే. శతమందరం కలిసి కృపయే యేసయ్యా, కృపయే దేవా. నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానో నీ కృపయే, కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే. శతమా కృపయే నేనేమై ఉన్నాను, నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే 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 నే బ్రతికి ఉన్నానో నీ కృపయే. అందరం దేవుని వైపు చూద్దాం, ప్రతి ఒక్కరం కూడా. యేసయ్యా నిందే ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. శబ్దమా యేసయ్యా నిన్నే ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. బందినైపోయా బందినైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. ఓ బందీనైపోయా నీలో ఆయన ప్రేమలో బందీ తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణింపగలనా. నన్ను వీడని నీ
లేక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట బందీనైపోయా లేక నా వల్ల కాదయా యేసయ్యా 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 అయ్యా లోకం నుంచి యేసయ్యా అయ్యా ప్రతి బంధకమును యేసయ్యా ప్రతి గొలుసులను ప్రభువా యేసయ్యా యేసుక్రీస్తు నామములో యేసయ్యా యేసయ్యా అయ్యా తెంచివేసినందుకు వందనాలు. యేసయ్యా అయ్యా మీరు మమ్మల్ని బందీలుగా చేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా అయ్యా దిగి వచ్చి అయ్యా అపోస్తలుడైన పౌలుని ప్రభువా ఎలాగైతే మీరు బందీలుగా అయ్యా చెరసాలుడుగా చేసి ఉన్నారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రాంతాన్ని అయ్యా మీ యొక్క బంధకంలోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అందరం చెప్తాం, ప్రతి ఒక్కరు కూడా అందరం చేతులు పైకెత్తి. నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించ. అందరం స్వరలెత్తి. బందీనైపోయా నిన్ను మునిగి తేలాక నా వల్ల కాదయా యేసయ్యా. బందీనైపోయా నిన్ను మునిగి తేలాక ఏ అందరం కలిసి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. చివరిసారిగా నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే యేసయ్యా, నీవే నా జీవము, నీవే నా సర్వము యేసయ్యా. అందరం చేతులు పైకెత్తి, ఎవరు కూడా కళ్ళు తెరవకుండా అందరం దేవుని వైపు చూద్దామండి. పిన్ డ్రాప్ సైలెన్స్. థ్యాంక్ యూ లార్డ్. Lord, we strongly believe, Lord, you're here in our midst, oh God. Thank you for your touch, Lord. Lord, let your fire burn in us, oh God. నీ శక్తితోనైనా, నీ బలముతోనైనా, నీ ఆత్మతోనైనా, నీ సన్నిధానముతో, నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి నాయనా. ఇదిగో దేవుడు బలమైన సన్నిధి, దేవుడు బలమైన అభిషేకం ఈ స్థలం అంతా ఆవరించిందండి. అందరం దేవుని వైపు చూద్దాం, పొందుకుందాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం. నీ సన్నిధికై వందనాలు ప్రభువా. ఉదయకాలం నిన్ను ఆరాధించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు ప్రభువా. మరొక్కసారి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం.
Thank you, Lord. We give you glory. We give you honor. We give you praise. Oh, thank you, Lord. నీ ఆరాధనలో నేను స్తుతిస్తుంటే మా స్థితి మారుతుందని విన్నాం ప్రభువా. మా స్థితిని, మా గతిని మార్చు ప్రభువా. యు ఆర్ అబౌవ్ ఆల్ our situations. You are above all our circumstances. When people are telling there will be no help from your God, but you are the one who delivers me. You are the one who leads me. You are the one who sets me on high. 10,000 people may surround me, but nothing shall come near us, because you are our shield. You are our rock. In Jesus' name we pray. Amen. దయచేసి వాక్యంలోకి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. గత 2 వారాలుగా మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎస్, ఎవ్రీబడి వాంట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అండ్ నిజంగా చెప్పాలి అంటే మేము ఎర్లీ మినిస్ట్రీస్కి వచ్చినప్పుడు మా డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, నాకు శక్తిని ఇవ్వాలి, నాకు బలం ఇవ్వాలి ప్రభువా అని బాగా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడతాం. ఎందుకంటే అప్పుడు మాకు ఓనమాలు కూడా తెలియదు, మినిస్ట్రీలో దేవుని వాక్యం ఏంటో కూడా తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. సో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఆయన సహాయకుడుగా, హెల్పర్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనందరికి కూడా సహాయం చేస్తాడు. ఆ పడిపోయిన స్థితి నుంచి నిన్ను నిలబెడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు. సో చాలామంది క్రైస్తవులు చేసే తప్పు, ఆర్ చాలామంది మినిస్టర్స్ చేసే తప్పు ఏంటంటే ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ దట్ యు ఇగ్నోర్ హిమ్ యాజ్ యు గ్రో ఇన్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనని ఇగ్నోర్ చేయడం అంటే ఆయన విస్మరిస్తాం. అండ్ ఇగ్నోర్ ఎలా చేస్తాము అంటే, ఒకటి నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడతావు, నీ తలాంతు మీద నువ్వు ఆధారపడతావు, నీ నాలెడ్జ్ మీద నువ్వు ఆధారపడతావు. ఆధారపడి ఎస్ యు టెల్ అండ్ యు డోంట్ ఆస్క్. నేను లాస్ట్ వీక్ ఒక టెస్ట్ మనీ చెప్పాను. ఆ టెస్ట్ మనీ ఏంటంటే, బెన్హిన్ గారు ఇలాగే చాలా పెద్ద పెద్ద కుట్రాలు చేస్తూ ఉన్నాడు. వాజ్ డూయింగ్ బిగ్ కాన్ఫరెన్సెస్ అరౌండ్ ద వరల్డ్. ఆన్ ఫైన్ డే ఒకరోజు ఆయన అడిగాడంట, ఆ మీటింగ్కి వెళ్ళే ముందు, పరిశుద్ధాత్మదేవా నన్ను అభిషేకించయ్యా, మరొకసారి నన్ను అభిషేకించు, నేను గొప్ప కార్యాలు చేయాలి ఈ మీటింగ్లో అని. ఒక చిన్న స్వరం విన్నాడంట, సారీ బెన్హెన్, ఎప్పుడో నేను విడిచి వెళ్ళిపోయాను, ఐ లెఫ్ట్ యూ లాంగ్ బ్యాక్. ఆశ్చర్యపోయాడంట. మరి ఎలా చేయగలిగాడు ఇన్ని సంవత్సరాలు? ఎప్పుడో బెనీన్ గారిని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎలా చేయగలుగుతున్నాడు పరిచర్య? హౌ హి వాజ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ ఇయర్స్ అంటే ఆయన గిఫ్టింగ్ వల్ల, ఆయనలో ఉన్న గిఫ్ట్స్ వల్ల, ఆయనలో ఉన్న తలాంతు వల్ల, ఆయనలో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయనలో నాలెడ్జ్ వల్ల పరిచర్య చేస్తూ వస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, ప్రేమిన వాళ్ళరా, ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఆ మాట బైబిల్లో, ఆ మాట నాకు ఎప్పుడు కూడా అది విన్నప్పుడల్లా ఒక భయం వస్తుంది. ఎస్, ప్రభువా ప్రభువా అని వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరైతే నా చిత్తము చేస్తారో, ఎస్, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం ఆ మాటను చదువుతా ఉన్నాం. ఎస్, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా యొక్క రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా చిత్తము, నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే ప్రవేశించును. వన్ హూ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. దెన్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఏంటి? తండ్రి చిత్తం ఏంటి నీ పట్ల, నా పట్ల అంటే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండడము తండ్రి చిత్తము. ఇట్స్ అ విల్ ఆఫ్ గాడ్ దట్ we are sealed by the Holy Spirit. It's a will of God that we will be empowered by the Holy Spirit. It's the will of God that we should be led by the Holy Spirit.
It's the will of God that we should always pray in the Holy Spirit. Hallelujah. దేవుని చిత్తం అది. Jesus was led by the Holy Spirit. Jesus Christ prayed in the Holy Spirit. Hallelujah. కానీ క్రైస్తవుల్లో ఎందుకు మార్పు రాదు? ఎందుకు మార్పు రాదు అంటే, యు ఆర్ యాజ్ ఇట్ ఈస్. ద వన్ హూ బ్రింగ్స్ చేంజ్, అవుట్వర్డ్ చేంజ్ కాదండి, ఇన్వర్డ్ చేంజ్ తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. టాలెంట్ విల్ నాట్ వర్క్ ఫర్ లాంగ్. మన నాలెడ్జ్ చాలా రోజులు పనిచేయదు. ఆ ఇంటర్నల్ చేంజ్ నీలో నాలో లోపల మార్పుని తీసుకొని వచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మార్పు రావాలి అంటే ద వన్ హ్యాస్ టు, నిజంగా చెప్పాలంటే మన ఒక శిల్పిలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల చెక్కాలి. గాంధీజీ అన్న స్టేట్మెంట్ జ్ఞాపకం చేస్తాను. ఇట్ మస్ట్ బి ఓల్డ్ స్టేట్మెంట్. ఐ లవ్ క్రిస్టియానిటీ, ఐ లవ్ జీసస్, బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్న మాట ఎందుకన్నాడంటే, ఇట్స్ బికాస్ మనలో ఆ ఇంటర్నల్ చేంజ్ లేదు కాబట్టి, ఆ మార్పు లేదు కాబట్టి. ఆ మార్పు ఎందుకు లేదు అంటే, మనం పరిశుద్ధాత్మ దేవునికి ఈల్డ్ కాలేదు కాబట్టి. సో అదే మాటలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అదే మాటలో మనం చదువుతూ ఉంటాం. మళ్ళీ చాలామంది అంటుండొచ్చు, ప్రభువా నేను నీకోసం అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థపరచలేదా? సింపుల్గా, సారీ సార్, మీరెవరో నాకు తెలీదు. యు బిల్ట్ యువర్ ఓన్ కింగ్డమ్. యు బిల్ట్ యువర్ ఓన్ కింగ్డమ్. సో మనము మన రాజ్యాన్ని కట్టుకుంటున్నామా, దేవుని రాజ్యాన్ని కట్టుకుంటున్నామా అన్నది ప్రశ్న. మనము దేవుడి కోసం బ్రతుకుతున్నామా, లేకపోతే మన ఏదో సంతృప్తి కోసం మనం బ్రతుకుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన రాజ్యం వైపు ప్రేరేపిస్తాడు. ఎస్, ఒక నిర్ధారణకు వచ్చాం మనం లాస్ట్ 2 Sundays మెసేజెస్ వల్ల. ఎస్, వీ నీడ్ ద హోలీ స్పిరిట్. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అంటే ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫర్ అ క్రిస్టియన్ దట్ యూ నీడ్ టు శాంటిఫై యువర్ సెల్ఫ్. ఏం చేసుకోవాలి? ఏం మాట్లాడుకున్నాం? మొదటి తెస్సలోనికీ రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో మనము ఆ మాటను చూసామండి. మొదటి తెస్సలోనికీ రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా అందుకే అది 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 మేక్ ష్యూర్ చేయడానికే దేవుడు యేసుప్రభు పేతురుని మళ్ళీ అడిగాడు, పేతురు నిజంగా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్లీజ్ చెప్పు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు యేసు ప్రభు మళ్ళీ ఈజ్ మేకింగ్ ష్యూర్ దట్ హీ లవ్స్ హిమ్ బ్యాక్. ఫస్ట్ లవ్లో ఎవ్రీథింగ్ ఈ లెఫ్ట్ ఆన్ అ సింగిల్ వర్డ్. బట్ క్రమంగా వెళ్ళిన తర్వాత అదే యేసు ప్రభు నాకు తెలియదని బొంకాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ మొదటి ప్రేమలోకి పేతురు వచ్చాడు, పునరుత్థానంతో వచ్చాడు. వచ్చి మళ్ళీ చనిపోయేదాకా వెనుకకు తిరిగి చూడలేదు. పేతురుని అన్నారు, పేతురు రేపు నువ్వు వాక్యం చెప్పొద్దు పలానా ప్లేస్లో అంటే, లేదండి మనుషుల మాట కాదండి, నేను దేవుని మాటను వినాలండి అన్నాడు. హీ కేమ్ బ్యాక్ టు ఫస్ట్ లవ్ అండ్ హీ నెవర్ అగైన్ ఫాలన్ బ్యాక్ ఇన్ హిస్ లైఫ్. ఈరోజు పేతురు ఎలా మొదటి ప్రేమ నుంచి పడిపోయి మళ్ళీ మొదటి ప్రేమలోకి వచ్చాడో, ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ మొదటి ప్రేమ నుంచి నువ్వు పడిపోతే నువ్వు మళ్ళీ లేచి పేతురులాగా ఆ మొదటి ప్రేమలోకి రావాలని దేవుడు నిన్ను నన్ను ఇన్వైట్ చేస్తున్నాడు. కమ్ బ్యాక్ టు దట్ ఫస్ట్ లవ్. ఆ ఫస్ట్ లవ్ పేతురు ఎలా అంటే ఎవరికి భయపడదులే. అప్పుడు ఒక చిన్న ఏమంటారు సేవకురాలికి, స్లేవ్ గర్ల్కి భయపడ్డాడు. ఇప్పుడు యూదులందరి ముందు యూదులకి ఎవరికి భయపడలే. అరే మీరేరా అన్యాయంగా చంపారు ఆయన్ని. ధైర్యంగా యూదులకు భయపడలేదు, ఫరిసీయులకు భయపడలేదు, సద్దుకీయులకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. there's no fear and perfect love has no fear. hallelujah. perfect love has no fear. ఆ పర్ఫెక్షన్ ఆఫ్ లవ్లోకి పేతురు వచ్చాడు. అందుకే వెనుకకు తిరిగి చూడలేదు. చంపాలని చూశారు, చెరసాల్లో వేశారు, ఏం చేసినా ఎవరికి లొంగలేదు, దేనికి భయపడలేదు. ఆయన గమ్యం చేరుకునేంత వరకు దేవుని ప్రేమ నుంచి ఆయన వేరు కాలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆ అగ్ని నీలో తగ్గిపోయిందంటే, ఆ ఫైర్ నీలో తగ్గిపోయిందంటే
నువ్వు దేవుడి ప్రేమ నుంచి పడిపోయినట్టే. ఎందుకంటే ఎస్, యు ఆర్ లాస్ దట్ ఫస్ట్ లవ్. దట్స్ రీజన్ వన్స్ ఎ పర్సన్ ఈజ్ ఆన్ ఫైర్, అగ్నితో ఉన్నవాడు ఏం చేస్తారంటే ఎప్పుడు మండుతుంటాడు దేవుడి కోసం, ప్రార్థన చేయాలి, దేవుడి సేవ చేయాలి, అటు ఇటు పరిగెడతా ఉంటాడు. మన షైన్ అడిగాను మ్యారేజ్లో, హే సండే వర్షిప్కి రాగలుగుతావు అంటే వెంటనే అన్న ఐ విల్ కమ్. దేర్ వాజ్ సంకోచమే లేదు. వన్స్ యూఆర్ ఆన్ ఫైర్ ఆఫ్ గాడ్ యూ వాంట్ రన్. బర్క్మెన్ ఫాదర్ వాడతాడు, ఉరికురికి పని చేయ హల్లెలూయా నాకు ఆరోగ్యం ఇచ్చితివే. సో గాడ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు నడిచి కాదు, ఉరికురికి పని చేయడానికి. సో ఐ విల్ కంటిన్యూ మై మెసేజ్ నెక్స్ట్ వీక్. ఎస్, శుద్ధీకరణ గురించి మాట్లాడుతున్నాం. యు వాంట్ ద హోలీ స్పిరిట్, ద ఫస్ట్ స్టెప్ ఇస్ యు క్లెన్స్ యువర్ సెల్ఫ్. ద నెక్స్ట్ థింగ్ you become a house of prayer. Then the next third step, God starts doing great things, amazing things in your life, and you will become a vessel of honor for to be used in the hands of a master to do all good works. నీ ద్వారా మంచి క్రియలు జరుగుతాయి. అండ్ ఐఎమ్ చెప్తాను, తీతు గ్రంథం మీరు చదువుతున్నాను నా మెడిటేషన్లో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు రీడ్ దట్. ద సో మచ్, ఆ చిన్న అధ్యాయంలో చాలా విషయాలు రాశాడు. హల్లెలూయా. సో లెట్ us not be namesake Christians, but let us cleanse ourselves. Let God work internally, then outwardly. Amen. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. We give you glory, we give you honor, we give you praise. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఒక్కసారి అడుగుదాం, ఆ శుద్ధీకరణ గుండా వెళ్దాం, దేవుణ్ణి అడుగుదాం ప్లీజ్. లార్డ్ క్లెన్స్ మీ, మేక్ మీ ఎ వెసల్ ఆఫ్ హానర్. నన్ను ఘనతకు చెందిన పాత్రగా తయారు చేయి ప్రభువా, నన్ను మలచ్చు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా. ఎస్ లార్డ్, అడగండి ప్లీజ్. ఆస్క్ గాడ్ టు క్లెన్స్ యూ. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలము. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అండ్ హీ వాంట్స్ టు అబైడ్ ఇన్ యూ. హీ వాంట్స్ టు లీడ్ యూ. హీ వాంట్స్ టు గైడ్ యూ. హీ వాంట్స్ టు హెల్ప్ యూ. మరి బయటికి కనబడుతున్నాం, కానీ లోపల అవిధేయతలో నడుస్తున్నాం, అపవిత్రతలో నడుస్తున్నాం. అప్పుడు యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. థ్యాంక్ యూ లార్డ్.